ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మీ కొరకు నేను క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క పవిత్రమైన వాక్కు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క బిడలమైన మనము కడగబడాలి, తద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. లోకములో నశించిపోతున్న మనలను ప్రభు రక్షించారు. రక్షించబడిన మనము క్రీస్తులో అనుదిన జీవితం కొనసాగిస్తూ దేవునిలో ఎదుగుతూ ముందుకు వెళుతున్నప్పుడు మన జీవితమును దేవుడు కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా చేయుటకై ఆయన ఆశపడుతూ ఉన్నారు. మనము కడగబడినట్లయితే దీవెనకరమైన వారిగా ఉంటాం. కడగబడిన వ్యక్తికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. ప్రభు మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన నిత్య మహిమ కొరకు మనల్ని సిద్ధపరచడానికి ఆశ కలిగి ఉన్నారు. సహోదరుడా, మన ఇంట ఉన్న ప్రతి పాత్రని మనము కడుగుతాం, మన ఇంటిని కడుగుతాం, మన ఒంటిని కడుగుతాం, మన వాహనాన్ని కడుగుతాం, మనకు కలిగిన మనం అనునిత్యము వాడుకుంటున్న ప్రతిదాన్ని కడుగుతాం. ఎందుకు కడుగుతాము అంటే కల్మషము ఉండకుండానట్లుగా, పవిత్రంగా ఉండునట్లుగా. కడగబడిన తర్వాత అవెంతో శ్రేష్టమైనవిగాను, మంచివిగాను, తేటైనవిగాను, సువాసన కలిగినవిగాను మార్చబడతాయి. అలాగే మనము కడగబడితే మనము కూడా ఒక పవిత్రపరచబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదానికి హక్కుదారులుగాను అర్హులుగాను మార్చబడతాం. అయితే యేసుక్రీస్తు యొక్క నామమును దేవుని ఆత్మయందును మనము కడగబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మనం విశ్వసించాం. ఆ నామమును బట్టి మన ప్రతి పాపమును మనం ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి విరిగి నలిగిన మనస్సుతో దేవుని దగ్గర ఒక మంచి తీర్మానమును చేసుకుని ప్రతి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధపరచబడాలి. దేవుని ఆత్మయందును మనము కడగబడతాము. దేవుని ఆత్మ మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తారు. మనము ఆత్మ చేత కడగబడిన వారమైతే ఆత్మీయులుగా ఈ లోకంలో జీవిస్తాం. ఆత్మ సంబంధమైన వారిగా ముందుకు వెళ్ళగలుగుతాం. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం ఈ వర్తమానము దైవికమైన దీవెనలు, శారీరకమైన దీవెనలు, ఈ రెండు రకాలైన దీవెనలు మనం పొందుకోవట కొరకు, సమస్తమైన దీవెనల చేత నింపబోయట కొరకు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము కడగబడి పరిశుద్ధపరచబడితే నీతిమంతులుగా తీర్చబడతామన్నది దేవుని లేఖన సారాంశం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును కనుక నీతిమంతులుగా మనం ఎల్లప్పుడూ దేవునిలో నిలిచి ఉన్నట్లు కడగబడే అనుభవంలో కొనసాగుదుము గాక. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమందు ఈ ఉదయకాలం ఈ దివ్యమైన వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకై స్తోత్రాలు. తండ్రి, యేసుక్రీస్తు యొక్క నామమును దేవుని ఆత్మయందును మేము కడగబడినట్లుగా మీ యొక్క కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మీ సన్నిధిలో మీ దీవెనలు, మీ కృపను విస్తారంగా పొందుకునే యోగ్యమైన వారిగాను, పరిశుద్ధపరచబడిన జనాంగంగాను జీవించుట కృప చూపించండి. నీతిమంతుని తల మీదకి వచ్చే ఆశీర్వాదములు ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకొని ఈ లోకములోని సాక్షులుగా జీవించుటకు సహాయం చేయమని, కడిగి పరిశుద్ధపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.